సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. శ్రోతలు ఇయాల ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ గారి పుట్టినరోజు సందర్భంగా తన గురించి మనతో మాట్లాడేందుకు కవి, సినీ గీత రచయిత, బాసరలో IIITలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి తిరునగరి శరత్ చంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. తనతో మాట్లాడదాము. హలో, నమస్తే సార్, శుభోదయం మీకు. శుభోదయం మేడం. సార్ చెప్పండి సార్. రేడియో శ్రోతలందరికీ నా నమస్కారాలు. మీకు కూడా. ఈరోజు ప్రసిద్ధ సంగీత దర్శకులు మణిశర్మ గారి పుట్టినరోజు. అవును. చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఒక అభిమానిగా, గీత రచయితగా కంటే ముందుగా ఒక అభిమానిగా నేను ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అనంటే వారి పాటలు ముందు నుంచి, అంటే నా చిన్నతనం, నేను చిన్నవాడిని, యువకుడిని, ఇంకా చిన్నతనం నుంచి నాకు పాట మీద ఒక అభిరుచి కలిగినప్పటి నుంచి, పాట మీద ఒక అవగాహన కలిగినప్పటి నుంచి నేను వారి పాట వింటున్నాను. ఎందుకనంటే వారి సంగీతానికి, వారు చేసేటువంటి ఆ సంగీతంలో ఒక విన్యాసానికి నేను ఎప్పుడు ముగ్ధున్నవుతుంటాను. ఫాస్ట్ బీట్ లో చేయగలరు, మెలోడీలో చేయగలరు. వారు చేసే సంగీతానికి, వారి సంగీత దర్శకత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న అందరు సంగీత దర్శకులతో పోల్చి చూస్తే వారి సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. 18 ఏళ్ల వయసులోనే ఆయన కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుని చదువు మానేసి సంగీతమే జీవితం, సంగీతమే ప్రాణం అన్నట్టుగా ఆయన సంగీత రంగంలో అభ్యాసం చేశారు ఆయన. అంతేకాకుండా జాకబ్ జాన్ అనేటువంటి ఒక పాశ్చాత్య సంగీత దర్శకుడు, ఆయన ఇళయరాజా, ఈరవాణి అంటే పెద్ద పెద్ద సంగీత దర్శకులకే గురువు. అట్లాంటి సంగీత దర్శకుని దగ్గర ఆయన సంగీతం నేర్చుకొని ఒక అధ్యయనంతో ఇదే సంగీతమే జీవితం, సంగీతమే పరమావధి అంటూ ఆయన సినిమా రంగంలో ఒక అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మన ప్రసిద్ధ సంగీత దర్శకులైన సాలూరి రాజేశ్వరరావు గారి నుంచి వందే మాతరం శ్రీనివాస్ గారి దాకా అందరి దగ్గర ఆయన పనిచేశారు. సహాయకునిగా, అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. మన పిల్ల సత్యం గారు చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మెలోడీలకు పెట్టింది పేరు. అట్లాంటి సంగీత దర్శకుని దగ్గర కూడా ఆయన కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశారు. ఆయన ప్రతి పాటలు వింటుంటే, అంటే మన మొదటి సినిమా తీసుకుందాము, సూపర్ హీరోస్ 1997 లో సూపర్ హీరోస్ సినిమాలో ఆయన ఫస్ట్ ఆయన మ్యూజిక్ చేసిన సినిమా. నిజానికి ఆయన చిరంజీవి గారికి ఫస్ట్ మ్యూజిక్ చేశారు చూడాలని ఉంది సినిమా, కానీ సూపర్ హీరోస్ ముందు రిలీజ్ అయింది. అందులో ఉన్న ప్రతి పాట తీసుకుంటే ఫాస్ట్ బీట్ లో ఉంటుంది, తర్వాత మెలోడీ ఉంటుంది. అమ్మ మీద ఒక పాట ఉంటుంది అందులో, అత్త తెలుగు భాషరా అమ్మంటే, అత్తు వేద ఘోషరా అమ్మంటే అనే పాటను ఎంత అద్భుతంగా చేశారంటే వింటున్నప్పుడల్లా ఆ పాట పదే పదే వింటుంటాను. ఇప్పటికీ వింటున్నప్పుడల్లా కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి, హృదయం చెమ్మగిలిపోతుంది. ఎంత ఒక ఆర్ద్రత, ఒక ఆవేదన, ఒక మెలోడీ, ఒక ఆప్యాయత కనబడుతుంది ఆ పాటలో. ఇది ఆయన మొదటి సినిమా, కానీ అప్పటికే ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనుభవం ఉందా అన్నట్టు అనిపిస్తుంది మొదటి సినిమాని చూస్తే. అట్లా చాలా సినిమా, చూడాలని ఉంది సినిమా కూడా అది నెక్స్ట్ సెకండ్ రిలీజ్ అయింది వారు మ్యూజిక్ చేసిన సినిమాలో. దాంట్లో కూడా ఒక పాట మన యమహా నగరి కలకత్తాకు త్యాగరాజ కీర్తన స్టైల్లో చేశారని వేటూరు సుందరామూర్తి గారు మెచ్చుకున్నారు మణిశర్మ గారు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ఇలా చాలా సినిమాలు, బావగారు బాగున్నారా, చిరునవ్వుతో, సూపర్ హీరోస్ కావచ్చు, షీను, సమరసింహారెడ్డి, ఇట్లాంటి చాలా సినిమాల్లో కూడా ఆయన చేసిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఆయన ముద్ర పడిపోయింది. ఆయన సినిమా రంగంలో కూడా ఒక ముద్రతో పిలుస్తారు, ఒక సిగ్నేచర్. ఏమని అంటే మెలోడీ బ్రహ్మ. ప్రతి సినిమాలో ఆయన ఒక మెలోడీ పాట చేస్తారు. అది ఫాస్ట్ బీట్ చేసినా, మాస్ ఏది చేసినా ఒక మెలోడీ మాత్రం వదిలేస్తారు. ఎందుకు అనంటే అది ఆయన సిగ్నేచర్. మెలోడీ బ్రహ్మ అని ఒక బిరుదు ఉంది ఆయన సినిమా రంగంలో, మెలోడీ బ్రహ్మ అని ఆయన్నే పిలుస్తారు. అట్లా ఒక తెలుగేని కాదండి, తమిళం కూడా, రగలై, అరణ్, మలమలై ఇట్లాంటి చాలా సినిమాల్లో కూడా ఆయన మ్యూజిక్ చేశారు. తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకులకు ఒక కల్పవృక్షం లాగా, ఒక గంధర్వులుగా, ఒక గంధర్వ గానం లాగా ఆయన పాటలు ఉంటాయి. ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటున్నటువంటి వారిని, అంతేకాకుండా ఎప్పటి నుంచో సంగీతం వింటున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు మణిశర్మ గారి పాట వినాల్సిందే, వింటూ పులకించుకోవాల్సిందే. గీత రచయితగా విషయం చెప్తే, అభిమానిగా ఇప్పటిదాకా నేను చెప్పాను, గీత రచయితగా నేను మాట్లాడితే వేటూరు సుందరరామూర్తి గారు, తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు, భువనచంద్ర గారు లాంటి వాళ్ళతో కూడా నేను సినీ పరిశోధకునిగా వారిని సంప్రదించినప్పుడు
వారు చెప్పిన విషయం ఏంటంటే మణిశర్మ గారి సంగీతంలో పాటలు రాయడానికి వారు ఎక్కువగా ఇష్టపడేవారని చెప్పారు. ఎందుకు అని అంటే చాలా మంది ఏం చేస్తారంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ట్యూన్ కి రాయించుకుంటారు, కానీ మణిశర్మ గారు రాశాకప్పుడు ట్యూన్ చేయగలుగుతారు. మనం ఎలా రాసినా, ఎంత స్వేచ్ఛగా కవి రాసినా, లిరిక్ రైటర్ రాసినటువంటి ప్రతి పదాన్ని మామూలు ఫ్రీ వర్స్ ని కూడా ఆయన పాటగా మలచగలుగుతారు. అట్లాంటి ఒక సంగీత అనుభవం, ఒక సంగీతపు నాడి, ఒక సినిమా సంగీతపు నాడి, మామూలు సంగీతపు నాడితో పాటు సినిమా సంగీతపు నాడి తెలిసినటువంటి ఒక సంగీత బ్రహ్మ, ఒక శబ్ద బ్రహ్మ మణిశర్మ గారు అని చెప్పొచ్చు. నిజమే సార్. అంటే ఆయన అందుకే ఒక అగ్రతారల సంగీత దర్శకుడు అంటారు. ఎందుకంటే సినిమా రంగంలో ఉన్న ప్రతి టాప్ హీరో, స్టార్ స్టేటస్ ఉన్న ప్రతి టాప్ హీరోతో ఆయన మ్యూజిక్ చేశారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు శరత్ చంద్ర గారు. మణిశర్మ గారి పుట్టినరోజు సందర్భంగా మరి తను స్వరపరిచినటువంటి తీన్మార్ చిత్రంలో నుంచి ఒక పాటని ఇప్పుడు వినిద్దాము. మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం.